అప్డేట్స్ చూద్దాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ భారత్కి రానున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో భేటీ అవుతారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న వేళ పుతిన్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. ఇండియన్ టైం ప్రకారం ఇవాళ రాత్రి 7 గంటలకు ఆయన ఢిల్లీలో ల్యాండ్ అవుతారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. 23వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధాని మోడీ, పుతిన్ భేటీ అవుతారు. 2 దేశాల మధ్య ఇంధన సహకారం, రక్షణ సంబంధాలు, వాణిజ్య విస్తరణ, ఉక్రెయిన్తో యుద్ధం, ఇండో పసిఫిక్ సహా పలు అంశాలపై ప్రధాని మోడీ, పుతిన్ మధ్య చర్చలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో భారత రష్యా పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది. భారత్తో వ్యూహాత్మక రక్షణ ఒప్పందానికి ఇప్పటికే రష్యా పార్లమెంట్ దిగువ సభ డ్యూమా కూడా ఆమోదం తెలిపింది. భారత్తో చేసుకున్న రిలయన్స్ ఒప్పందంలో భాగంగా 2 దేశాల మధ్య సైనిక నిర్మాణాలు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల పరస్పర మార్పిడి ఉంటుంది. ఇరు దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ, మానవతా సాయం, ప్రకృతి విపత్తుల సమయంలో మానవతా సాయం, 2 దేశాల గగనతలాన్ని, పోర్టులను రష్యా, భారత్ యుద్ధ నౌకలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం విస్తృతం కానుంది. భారత్ రష్యా మధ్య 3 ఏళ్లలో వాణిజ్య బంధం పెరిగింది. ఇంధనం, పారిశ్రామిక, అంతరిక్షం, ఇతర రంగాల్లో ఇప్పటికే ఎన్నో సంయుక్త భాగస్వామ్యాలున్నాయి. ఇక ఈ పర్యటనలో S-400, S-500 క్షిపణి వ్యవస్థలకు సంబంధించి కూడా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. రష్యా నుంచి మరిన్ని S-400 ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్లు, సుఖోయ్ 57 ఫైటర్ జెట్లను కొనేందుకు భారత్ ఆసక్తి చూపిస్తోంది. వీటన్నింటిపైన మోడీ, పుతిన్ మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. పలు రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టుల లక్ష్యంగా ఇరు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపైన ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరపనున్నారు పుతిన్. భారత్ స్నేహహస్తం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు బెట్టు చేస్తున్నారు. మిగిలిన దేశాలతో పాటు భారత్ పైన కూడా సుంకాల మోత మోగించారు. అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్ను దువ్వుతున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం పైన ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. ప్రస్తుతం రష్యా నుంచి చమురు పరిమాణం తాత్కాలికంగా తగ్గింది. అయితే భారత్కు కీలక ఇంధన సరఫరాదారుగా రష్యా కొనసాగుతుందని పుతిన్ స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో పుతిన్ భారత్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఢిల్లీకి రావడం 2021 తర్వాత ఇదే మొదటిసారి. గతేడాది అక్టోబర్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు రష్యా ఆతిథ్యం ఇచ్చింది. ఆ సమయంలో పుతిన్, మోడీ సమావేశమయ్యారు.